మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రాజం నారాయణ గారు, మీ आगरा टमोटा पार्टी वेलकम भैया। आगरा का टमोटा दाम मेंशन करो। किंग का मोबाइल नंबर नहीं दिए भाई आपने, मैं आपको मैसेज करता। బాగా రాయకోట మార్కెట్కి టమోటా పంపితే ఏమన్నా ధరలు వెళ్తాయా? అక్కడ ఎన్ని కేజీల క్రేట్స్ ఉంటాయి? అక్కడ కూడా జాక్పాట్ తీస్తారా? కొంచెం ఆ మాట గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి బాయ్. బషీర్ గారు అన్న, రాయకోట మార్కెట్ కూడా మన కోలార మదనపల్లి అంగల్ మార్కెట్ లాగానే అది కూడా కిసాన్ రైతు మార్కెట్. జాక్పాట్ సంగతి నాకు తెలియదు, కానీ టమోటాలైతే మాత్రం 25 కేజీలు లెవెల్ బాక్స్లు అక్కడ ఉంటాయి. నాకు తెలిసి ఇంత దూరం టమాటాలు వేసుకెళ్ళడం వేస్ట్. ఇవాళ 100 రూపాయల దగ్గర నుంచి 320, 330 టాప్ 400 వేయడం జరిగింది రాయకోట మార్కెట్ అంతే. అది కూడా మామూలు మనకు వచ్చే వీడియోలు కేవలం మరిపించే లాంటి వీడియోలు మాత్రం వస్తాయి మనకు. అక్కడ కూడా లోయెస్ట్ రేట్లు కూడా ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి రాయకోట మార్కెట్కి వెళ్ళడం వృధా ప్రయాసం. హ్యాపీ బర్త్డే జాఫర్ అన్న అంజబాగ్ వరి. ఇవాళ పిఏకి మండి జాఫర్ సోదరుడి పుట్టినరోజు. మీరందరి ఆశీస్సులు సోదరుడికి కావాలి. ఆ దేవుని యొక్క ఆశీస్సులతో, మీ ఆశీర్వాదాలతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా మన ఛానల్ ద్వారా ప్రార్థిస్తూ పిఐకే జాఫర్కు మన ఛానల్ తరఫున హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇక కృష్ణ స్వామి గారు, హ్యాపీ బర్త్డే టు యూ బ్రో. జాఫర్ గురించి, అన్న టమోటా వద్దు, గొర్రెలు పెంచుకుంటాను. అన్న టమాటాలు వద్దు, గొర్రెలు పెంచుకుంటాను అని చెప్పి చదువు వారు కామెంట్ పెట్టారు. మంచి వ్యాపారం అన్నది, మంచివి గొర్రెలు డిమాండ్ ఇప్పుడు. ఇక జయసింహారెడ్డి గారు, ఈ కామెంట్ల సమాధానం గురించి టైటిల్ మార్చమని చాలామంది చెప్పారు, ఇది చాలామంది చెప్పారు. అయితే ఇంకా 2 కామెంట్లు ఉన్నాయి, అవి ఏమో చూద్దాం. మా కామెంట్ చదవలేదు. Why is tomato in this position? Can you give one reason? You said to sowing the tomato in March ending and April. Why? Instead of telling about the sowing, you don't do your work to say the rate, price of the tomato. You do your work to say the rate, price of the tomato. భవిష్యత్ తరాల గురించి మాత్రం నా చాలా నుంచి ఆశించదండి. ఇక ప్లాంటేషన్ అంటే గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో భారీగా ప్లాంటేషన్ చేశారు, అందరూ దెబ్బతిన్నారు. ఈసారి ఫిబ్రవరిలో తక్కువ మంది ప్లాంటేషన్ చేశారు, ఆ చేసిన వాళ్ళు అందరూ బాగుపడ్డారు. కానీ జూలై నెలని టార్గెట్ చేసిన వాళ్ళు మాత్రం ఈసారి నష్టపోయారు. అది కూడా ప్లాంటేషన్ కూడా అలా ఎలా ఆషామాషి కాదు, భారీ స్థాయిలో జరిగింది, ఎప్పుడు ఊహించలేనంతగా. రెండోది, విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉన్నా కూడా అధిక ఖర్చులు పెట్టి తోటలు కాపాడారు. వర్షాలు ఏమాత్రం పడలేదు, ఎక్కడ పంటలు డ్యామేజ్ కాలేదు. దానివల్ల టమోటాలు విపరీతంగా వస్తున్నాయి. డిమాండ్కు మించి 3 టమోటాలు రావడం వల్లే ప్రస్తుతం ఉత్తర భారత వ్యాప్తంగా మన టమాటాలు పెడుతున్నాయి. అక్కడ ఏం లోకల్ టమాటాలు లేవు. కానీ డిమాండ్కి మించి 3 టమాటాలు మన చేతిలో మన దగ్గర పండించడం వల్లే టమోటాలకి ఈ స్థితి వచ్చింది. 2023, 2024 గోల్డెన్ ఇయర్, డైమండ్ ఇయర్ అనుకున్న టమాటాలకి ఈ సంవత్సరం మాత్రం బ్యాడ్ ఇయర్ ఆఫ్ టమోటా 2026, విషాద సంవత్సరం టమోటాలకి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వెంకటరామరెడ్డి గారు గోవింద నామాస్త్రంలో వరడం లేదు. ఆ శ్రీనివాస కృపా కటాక్షాలు ఆయన కుటుంబం పని ఎలవెల ఉండాలని ఆ 7 కుంటల వాడిని స్మరిస్తూ ప్రార్థిస్తూ, ధర ఎప్పుడు పెరిగే అవకాశం ఉంటుందన్న వెంకటేష్ గారు, ఈ టమోటాల సునామీ తగ్గే వరకు ధరలు పెరిగే అవకాశం లేదు, లేదా వర్షం పడాలి. రెడ్డి గారు, హలో సయ్యద్ బాయ్, చిన్న మండి సెంటిమెంట్ రేట్ 320, తమిళనాడుకు 2 బండ్లు లోడ్ అయ్యాయి. మనిషిలో మర్మం, చెట్టులో తొర్ర కనుక్కోలేము. ఈ జానడు పొట్ట కోసం అన్ని కష్టాలు పడాలి, కానీ ఆకలి బాధ తెలిసినంతగా రేట్స్ మాత్రం తెలియదు. ఏ మూల ఎవరు ఎన్ని నాటారో ఎవరికి తెలియదు. మనిషికే గ్యారంటీ లేదు, ఇంకా టమోటా రేట్స్ గ్యారంటీ ఏంటి గురు? మామూలుగా రెడ్డయ్య గారు అయితే చిన్నమండం రేట్లు రోడీలు మాత్రం తెలియజేస్తారు, కానీ ఆయన ఆవేదనతో కూడా తెలియజేస్తున్నారు. మనిషిలోని మర్మము, చెట్టులోని తొర్ర కనుక్కోలేము. ఈ జానడ పొట్ట కోసం అన్ని కష్టాలు పడతాం, కానీ ఆకలి బాధ తెలిసిన రేట్స్ మాత్రం తెలియదు.
ఏ మూల ఎవరు ఎంత నాటారో ఎవరికీ తెలియకుండా ఉంది. మనిషికే గ్యారంటీ లేదు, ఇంకా టమోటా రేట్స్ గ్యారంటీ ఏంటి గురువు? వాస్తవత దానికి తగ్గట్టుగా విపరీతమైన ప్లాంటేషన్. సయ్యద్ బాయ్ 20 days అగో టమోటా రేట్ స్మాల్ బాస్ 300 ఉంటుందా ప్లీజ్? కృష్ణకుమార్ గారు 20 రోజులు అనంతపురం ఇప్పుడిప్పుడే పెరుగుతూ 192,000 చేరింది. రేపు ఎంత అవుతుందో తెలియదు. 20 రోజుల్లో ఆ సంఖ్య 3 లక్షలు చేరవచ్చు అంటున్నారు. 20 రోజులు కాదు, వారం రోజులు చేరవచ్చు అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. 20 రోజులు చిన్న బాసులు 300 అడుగుతున్నారు. అన్న 20 రోజులు కానివ్వండి, నెల కానివ్వండి, ఎంత కానివ్వండి, దిగుమతులు తగ్గే వరకు, స్టాక్ అన్నది తగ్గుముఖం పట్టే వరకు ధరలైతే పెరగవు. మదనపల్లిలో క్షమించాలి చింతల నాగార్జున గారు, అనంతపురం స్టాక్ ఇంకా ట్రైన్ మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. సినిమా ఆగస్టులో ఉంది. 4 లక్షలు వస్తుంది స్టాక్. మదనపల్లి డాష్ బ్రో ప్లీజ్ అప్లోడ్ కోలార్ రేట్స్. సారీ బ్రో, మదనపల్లి మీ దృష్టి ఎలా ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న మార్కెట్లన్నీ ముందుగా కనుక్కోలేదు మదనపల్లి ఏం రేట్ అనేది. అది మదనపల్లి యొక్క పవర్, మదనపల్లి యొక్క ప్రత్యేకత. కోలార్ రేట్లు అడిగారు, పెరగడం నాకు ఏమి ఇబ్బంది లేదు. అక్కడి నుంచి మనకు వీడియోలు పంపేవాళ్ళు లేరు, సమాధానం ఇచ్చేవాళ్ళు అంతకెళ్ళరు. బోర్డు ఒకటి వస్తుంది డైలీ నాకు, దాన్ని అయితే డిస్ప్లే చేస్తాను. అది ఎస్ఎల్యూ మండిది మాత్రమే. ఇక రహీం బాషా గారు, మదనపల్లి వేగం తగ్గింది, క్వాలిటీ కూడా తగ్గింది పుష్ప. మదనపల్లి సమ్మర్ సీజన్ క్లోజ్. అనంతపూర్ కాయల వేగం పెరిగింది. అనంతపూర్ సీజన్ ఓపెన్. సీజన్ ఇంకా కథ పూర్తి కాలేదన్నా. ఈసారి అనంతపురం వర్సెస్ అంగళ్ళు, మదనపల్లి, ములకల చెరువు. చూద్దాం ఏం జరుగుతుందో. అనంతపురం ఆగస్టు ఎండింగ్ వరకు తగ్గేది లేదు బ్రో. బసూర గారు వాస్తవమే. ఇక సాంబశివగా 2490 గారు, మదనపల్లి మార్కెట్ యావరేజ్ రేట్స్ కలికిరిని బీట్ చేయలేవు. నా పందెం లచ్చ. నీకు డబ్బులు ఎక్కువైన సాంబశివ అన్న. వర్షాలు లేవు కాబట్టి ధరలు ఇలాగే ఉంటాయి. 2 నెలల తర్వాత వర్షం పడితే అమ్ముతాయి. శ్రీనివాసులు గారు ఈ కామెంట్కి ఒక రిప్లై వచ్చింది. 2 నెలల తర్వాత వర్షాలు పడితే గ్యారంటీ లేదు. ఎల్లివో దెబ్బ టమోటా అబ్బా. ఇది ఈరోజు మీ కామెంట్లు. నా సమాధానం కలగడం మొత్తం మీదైతే అనంతపురంలో దిగుమతి 4 లక్షలు రావచ్చని ఒక అన్నదాత. ఇల్లిలో దెబ్బ టమోటా అబ్బా అని శివకుమార్ గారు. చాలా హెయిట్ కామెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ విని ఆనందించుంటారని ఆశిస్తున్నాను. మరొక్క మారు పిఏకి కింగ్ జాఫర్కు హృదయపూర్వకంగా మన ఛానల్ ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షిత. అన్నదాత సుఖీ భవ.